బీజేపీ సానుభూతి పరుల ఓట్లు తొలగకుండా బిఎల్ఏలు జాగ్రత్తలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి అన్నారు. బుచ్చి బీజేపీ కార్యాలయంలో మండల కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సెర్పై అవగాహన, పార్టీ బలోపేతంపై నాయకులతో చర్చించారు. సెర్పై ప్రజలకు అవగాహన కల్పించి ఎన్యూమరేషన్ ఫారం ఫిలప్ చేసి సచివాలయంలో ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీ నాయకులు తీసుకోవాలన్నారు. ప్రతి నెల 4వ తేదీ రాష్ట్ర పార్టీ సూచనల మేరకు మండల కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఓటరు లిస్టు విడుదలైన తరువాత అందులో మార్పులు చేర్పులు ఉంటే అప్రమత్తంగా ఉండి వ్యవహరించాలన్నారు. ఓటర్ల లిస్టులో తప్పులుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 6న జంగ్సంగ్ అధ్యక్షుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు బిఎల్ఏ-2 బాధ్యత తీసుకుని నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మనోహర్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ గంజం పెంచిల్ ప్రసాద్, గండి రఘురామయ్య, పెనుబల్లి ఎంపీటీసీ వినయ్ నారాయణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల పదాధికారుల మీటింగ్కి వచ్చినటువంటి మా జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి అన్నగారికి, మా రూరల్ బీజేపీ మండల ఇన్ఛార్జ్ అయినటువంటి పరశురామ అన్న గారికి, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు రఘురామన్న గారికి, వినయ నారాయణ గారికి, మన కృష్ణారెడ్డి అన్నకి, బాలరెడ్డి ఇక్కడికి వచ్చిన పదాధికారులందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశం సర్పై అవగాహన కల్పించడం, బిఎల్ఏలతో పాటు బిఎల్ఓలతో సహకరించి అందరికీ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరి ఓటును ఎన్రోల్మెంట్ చేసుకొని కల్పించడానికి ఈ మండల పదాధికారుల సమావేశానికి అన్నగారు మాట్లాడవలసింది. ఈరోజు సభాధ్యక్షులైనటువంటి మండల అధ్యక్షులు మనోహర్ గారికి, అదేవిధంగా మండల ఇన్ఛార్జి పరశురామ్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు అనేక సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఈరోజు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి రఘురామయ్య గారికి, అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు, అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి వినయ నారాయణ గారికి, అదేవిధంగా తిరుపతి జిల్లా ఇన్ఛార్జి పెంచిల్ ప్రసాద్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల నాయకులు, జిల్లా నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రతి నెల 1 నుంచి 7వ తేదీ లోపల మండల సమావేశం నిర్వహించుకోవాలని చెప్పి రాష్ట్ర పార్టీ సూచన మేరకు ప్రతి నెల 4వ తేదీ భారతీయ జనతా పార్టీ మండల సమావేశం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అదే భాగంలో ఏదైతే ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ తీసుకుందో దాని మీద కూడా ప్రతి బూత్లో కూడా బీజేపీ బిఎల్ఏ-2ని నియమించడం జరిగింది. అతని ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఓటర్ను కూడా కలిసి వాళ్ళకి ఇమ్యునేషన్ ఫామ్ ఇచ్చి దాన్ని ఫిలప్ చేసి తిరిగి మళ్ళీ కూడా సచివాలయాన్ని చేర్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మనం లిస్టు రిలీజ్ అయిన తర్వాత దాంట్లో చేర్పులు కానీ తొలగింపులు కానీ లేదా ఏదైనా సవరణలు ఉంటే వాటిలన్నింటినీ కూడా మనం అందరం కూడా అవగాహన చేసుకుని ఏదైతే ఓట్లు లిస్టు ఈ నెల 15వ తేదీ 14వ తేదీ వరకు కూడా అన్ని ఫామ్స్ రిటర్న్ తీసుకోవడం, దాని తర్వాత 20వ తేదీ లోపల లిస్టు తయారు చేసి సచివాలయానికి రావడం జరుగుతుంది. దాని తర్వాత మన బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మన అభిమానులు ఎవరెవరు ఓట్లు ఉన్నాయి లేవు, వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిలన్నింటిలో కూడా పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ వాటిని సవరణ చేసుకుని మన ఓట్లన్నింటిని కూడా మనం ఉండే విధంగా ప్రతి బీజేపీ కార్యకర్త పనిచేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో తెలియజేస్తున్నాం. ఆ విధంగా ముందుకు పోతూ అదేవిధంగా పార్టీని బలోపేతం చేసుకునేదానికి రాబోయే రోజుల్లో మనం చేయవలసిన కార్యక్రమాలన్నింటిలో కూడా దాని మీద కూడా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ నెల 6వ తేదీ ఏదైతే జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ప్రతి బూత్లో కూడా మనం ఏదైతే బిఎల్ఏ-2గా నియమించినటువంటి ప్రతి వ్యక్తి ద్వారా మనం ఆ కార్యక్రమాన్ని నివాళులు అర్పించే కార్యక్రమాన్ని మనం అందరూ కూడా తీసుకోవాలని చెప్పి అదేవిధంగా మన అందరం కూడా మన బూత్లో, మన సొంత బూత్లో మనం ఆ కార్యక్రమాన్ని చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మండల పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా మండల నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.